మండు టెండలో కడుపు చల్లబర్చే ముంజల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమాశ్రీ కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్. మేమైతే మధ్యాహ్నం పూట ఒక పని మీద అయితే బయటికి వెళ్ళాము. వచ్చేటప్పుడు అక్కడ ఒక ఆటోలో తాటి ముంజలు తీసుకొచ్చి కొట్టి లైవ్గా అమ్ముతున్నారనమాట. మొన్న చూసాము, కానీ కవర్లో వేసి అమ్ముతున్నారు. ఇవైతే ఫ్రెష్గా కొట్టిస్తే ఏం తెచ్చినా తీసుకున్నాము. ముంజల్ తాటి ముంజల్ ఇగో చాలా బాగున్నాయి. నేను చిన్న ఉన్నప్పుడు అల్లదానికి పోయినప్పుడు వాళ్ళని అడుగును, జర తాటి చెట్లు ముంజలు కొట్టేవా ఓ తాత జర ముంజలు కొట్టిస్తే మంచిది అని అడిగేటోడు. అప్పుడు బతరాడంగా పొద్దున కూడా కొట్టించేది, కొట్టిస్తే అప్పుడు తినేటోడు. ఇప్పుడు ఏమో కొనుక్కొని తింటున్నా. అయ్యో ముంజల్ తాటి ముంజల్ ఎండాకాలం చాలా చల్లగా ఉంటాయి, చలువ కూడా. మళ్ళీ దీన్ని ఇట్లా ఆఫ్ కొనుక్కొద్దు, ఒక్కడేసారి ఎంత ఉంటే అంత నోట్లో ఇట్లా మొత్తం పెట్టేసుకుంటేనే మజా ఉంటుంది. నీలాగా అందరికీ సాధ్యం కాదు తినడం. మమ్మీ మ్యారేజ్ స్పెషల్ ఏం చేసింది? టమాటా పెసరపప్పు మమ్మీకి ఇష్టమైంది, పచ్చి పులుసు డాడీకి ఇష్టమైంది, ఎగ్ కర్రీ నీకు ఇష్టమైంది, అన్నం పెరుగు పాపడ్. ఏమున్నాయిరా నాకు ఇష్టమైంది? ఒక్కట్లే ఇష్టమైనవి. డాడీ నాకు మ్యారేజ్ డేకి ఎప్పుడు నువ్వేం తీసుకో? ఇవాళ ఈవినింగ్ రెస్టారెంట్ తీసుకోవద్దు బేటా. మ్యారేజ్ డే అక్కడనే మనది, ఇవాళ రెస్టారెంట్లోనే నైట్ డిన్నర్ అక్కడనే. నాకు ఇంకా కావాలి. నైట్ నీ ఇష్టం ఉన్నది తిను. అరే పెళ్లి రోజు మీద మాదిరా. ఇంకా మ్యారేజ్ డే స్పెషల్ డిన్నర్కి అయితే తీసుకెళ్తామని చెప్పాడు వాళ్ళ డాడీ. ఇంకా పిల్లలు అడిగినట్టుగానే డిన్నర్కి అయితే వచ్చేసాము. ఇంట్లో నేను ఏం స్పెషల్స్ చేయలేదు కాబట్టి డిన్నర్కి తీసుకెళ్ళమన్నారు. ఇది వచ్చేసి ఫస్ట్ టైం మేము వెళ్ళడం కూడా. మేము ఎప్పుడూ టెంపుల్కి వెళ్ళి ఇంట్లోనే మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాము, సింపుల్గా చేసుకుంటాం. మేము పెద్దగా ఏం చేసుకోము. కానీ ఈసారి మేము 1 year వరకు ఏ టెంపుల్కి వెళ్ళొద్దు కాబట్టి ఇట్లా పిల్లలు అడిగిర్రు అని చెప్పేసి ఇంకా కొన్ని పిల్లల కోసం చేయాల్సి వస్తుంది. అట్లనే చేసినాం అన్నమాట. మేమైతే ఎప్పుడు బర్త్డేస్ అయినా మ్యారేజ్ డేలు అయినా ఏదైనా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటాం. మంచిగా పూజ చేసుకొని టెంపుల్కి వెళ్ళి అట్లనే చేసుకుంటాం. ఎప్పుడూ అయితే వెళ్ళలేదు బయటికి ఇలా డిన్నర్కి కానీ లంచ్కి కానీ. ఇదైతే ఫస్ట్ మా మ్యారేజ్ డేకి మేము బయటికి వెళ్ళి డిన్నర్ చేసిందైనా ఇంకా ఫస్ట్ టైం. అది కూడా పిల్లల కోసం చేయాల్సి వచ్చింది. పిల్లలు అడిగారు కాబట్టి పిల్లలు పెద్ద అయినా కొద్దీ అడుగుతుంటారు. ఇంకా చిన్నగా ఉన్నప్పుడు అంటే మనం ఎట్లా చెప్పినా కానీ వింటారు. కొన్ని చెయ్యాలి, మరీ ఎక్కువ చేయకున్నా కానీ కొన్ని అయితే చేయాలి. ఎందుకంటే మా పిల్లలు కూడా అసలు అడగరు ఎప్పుడు. ఇంకా ఇది ఎట్లాగూ టెంపుల్స్కి అట్లా ఏమి వెళ్ళాం కదా అని చెప్పేసి అయితే అడిగిర్రు. కాబట్టి తప్పకుండా చేయాలి అని అనుకున్నాం మేము. వాళ్ళు కూడా ఎప్పుడూ అడగరు అసలు. బర్త్డే అయినా కూడా నాకు ఇది కావాలి అది కావాలి అని చెప్పేసి ఎప్పుడూ అడగరు. ఏదైనా వాళ్ళు ఆనందంగానే స్వీకరిస్తారు. ఏది ఇచ్చినా సరే ఏది ఇవ్వకున్నా సరే మేము ఎట్లా చెప్తే అట్లా. ఇంకా ఈసారి అడిగారు కాబట్టి తప్పదని అయితే తీసుకెళ్ళినాం. అంటే ఇష్టపూర్వకంగానే తీసుకెళ్ళినాం, తప్పదు అని కాదు. ఇంకా పోయినాకైతే అది కూడా మళ్ళీ టులిప్స్కి తీసుకెళ్ళమని అడిగిండు మా పెద్ద బాబు. ఇంకా సరే మీరు ఏది అడిగినా తీసుకెళ్తామని చెప్పాము. ఇంకా తీసుకెళ్తామని చెప్పినాక కూడా మళ్ళీ ఇదొద్దు అదొద్దు అని అనొద్దు అని అయితే డిసైడ్ అయినాము. సో అందుకని అయితే టులిప్స్కి అయితే తీసుకెళ్ళినాము. తీసుకెళ్ళిన తర్వాత ఫస్ట్ సూప్ ఫస్ట్ స్టార్టర్స్ ఆర్డర్ ఇచ్చినాక మళ్ళీ ఫస్ట్ అడిగితేనేమో సూపు మాకు వద్దన్నారు. తర్వాత మళ్ళీ సూప్ కావాలన్నారు. మా చిన్నోడైతే ఏం తినడు, సూప్ తాగాడు, వాడేందో వానికే తెలియాలి. ఇంకా సరే అని చెప్పేసి మిక్స్డ్ వెజిటేబుల్ కార్న్ సూప్ అయితే ఆర్డర్ ఇచ్చారు. ఇంకా తర్వాత కొంచెం తాగిన తర్వాత అయితే మమ్మీ బాగుంది ఒకసారి టేస్ట్ చేయు అన్నారు. 1/2 తీసుకున్నారు వాళ్ళ డాడీ మా పెద్దోడు. ఇంకా బాగుంది మమ్మీ అంటే నేను కూడా కొంచెం టేస్ట్ చేసిన, కానీ చాలా బాగుండే. ఈ మధ్యలో 2 సార్లు మేము సూపు తెచ్చినప్పుడు అయితే సాల్ట్ ఎక్కువ ఉండే, కానీ ఇప్పుడైతే చాలా బాగుంది. సో ఇంకా
సూప్ తాగేసిన తర్వాత ఫిష్ ఇంకా చికెన్ ఏదో స్టార్టర్స్ ఇచ్చిర్రు. నేనైతే ఫిష్ తినను, కానీ ట్రై చెయ్యి అంటే ఒక పీస్ అయితే పెట్టుకున్నా. బాగుండే ఫిష్, చాలా బాగుండే. నేను ఫిష్ తినను అసలు, కానీ ఆ రోజైతే తిన్నాను, చాలా బాగుండే ఫిష్ కూడా. ఇంకా చికెన్ వచ్చేసి ఏం కలర్సు కోటింగ్స్ ఏం లేకుండా కావాలన్నాడు. అదేదో స్పెషల్ పేరు చెప్పిండు, నాకు గుర్తులేదు. రాజస్థానీ చికెన్ ఫ్రైయా ఏదో చెప్పిండు, అదైతే ఆర్డర్ చేసిర్రు. ఇంకా బిర్యానీ, ఒక్కటే బిర్యానీ ఫుల్ అయిపోయింది, అసలు ఎక్కువ అయిపోయింది మాకైతే. అంటే స్టార్టర్స్ తినడం, గార్లిక్ నాన్ కూడా ఆర్డర్ చేసినుండే. గార్లిక్ నాన్ మనిషికి ఒక పీస్ తినేసరికి ఇంకా ఫుల్ హెవీ అనిపించింది. నైట్ కదా, అంత హెవీగా కూడా ఏం పట్టదు కాబట్టి బిర్యానీ కూడా మిగిలిపోయింది. అసలు నలుగురం కలిసి కూడా ఒక బిర్యానీ తినలేకపోయినాం. ఇంకా పిల్లలు వచ్చేసి మిల్క్ షేక్ చాక్లెట్ మిల్క్ షేక్ కావాలన్నారు. వాళ్ళిద్దరైతే చాక్లెట్ మిల్క్ షేకు, ఇంకా మా హస్బెండ్ వచ్చేసి థమ్స్ అప్ ఆర్డర్ చేసుకుర్రు. నేనైతే ఏ డ్రింక్ తాగను, థమ్స్ అప్ తాగను, స్ప్రైట్ ఏవి తాగను కాబట్టి నాకు ఏది వద్దు అన్న నేను. ఇంకా తినేసిన తర్వాత ఇట్లా పక్కన కూర్చున్నాము ఒక్క నిమిషం. ఈడ అంటే అక్కడ ఫుల్ అయిపోయినప్పుడు కూర్చోవడానికని ఇట్లా అరేంజ్ చేశారు. మొత్తం అయితే ఇట్లుంది. తినేటప్పుడైతే ఎక్కువగా తీయలేదు నేను. ఇంకా ఈడ నేను కూర్చుంటే మా పిల్లలు కూడా వచ్చిర్రు. నేను ఇక్కడంతా వీడియో తీస్తున్నా అనమాట, ఎట్లుంది అని చెప్పేసి. వాళ్ళు కూడా వచ్చిర్రు. ఇది బయటికి వెళ్ళినాక చెట్లు బాగుంది, డెకరేషన్ కూడా చాలా అంటే చాలా మంచిగా అనిపించింది, గ్రీన్గా ఉంటే. ఈడ పెద్ద కూలర్ అరేంజ్ చేసిర్రు. ఆ కూలర్ కాడ చెట్ల కొమ్మలు మంచిగా ఊగుతుంటే మేము కూర్చుంటాం. ఈడ ఒక ఫోటో తీయ అని చెప్పేసి అయితే కూర్చుర్రు. ఇంకా ఇవైతే అందులో సర్వ్ చేసే అమ్మాయిని ఒక ఫోటో తీయవా అని చెప్పేసి మా హస్బెండ్ అడిగితే తను తీసింది. ఎందుకే అట్లా అడుగుతున్నావు అంటే ఏం కాదు అని చెప్పేసి ఇంకా కొన్ని పిక్స్